నేను ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో బేబీని నిద్రపుచ్చడానికి ఇలా సీట్స్ పైన పడుకుంటానని అస్సలు ఇమాజిన్ చేసుకోలేదు. వెల్కమ్ టు అవర్ యూరప్ ట్రావెల్ సిరీస్. వి స్టార్టెడ్ అవర్ ట్రిప్ టు మిలాన్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ 15 అవర్స్ బేబీతో ఫ్లైట్ జర్నీ హ్యాండిల్ చేయడం కష్టమని జెద్దాని లేఓవర్‌గా సెలెక్ట్ చేసుకున్నాం. ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసే ముందు ఎఫ్‌డిఐ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. సో ఫ్రమ్ నెక్స్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళేటప్పుడు వీ కెన్ స్కిప్ ట్రెడిషనల్ స్టాంపింగ్ అండ్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్. ఇన్‌స్టెడ్ 5 మినిట్స్‌లో డిజియాత్రి లాగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తో ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. హలో హాయ్ బ్రిటి మ్యాన్ వి ఎక్కడికి వెళ్తున్నాం బగ్గీ పైన అన్వీకి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవ్వలేదు కాబట్టి స్టిల్ స్టాంపింగ్ ప్రాసెసే అప్లై అవుతుంది. అండ్ వీ ట్రావెల్డ్ విత్ సౌదియా ఎయిర్లైన్స్ అండ్ టికెట్స్ బుక్ చేసుకోగానే బాసినెట్ కోసం హెల్ప్ లైన్ కి రీచ్ అయ్యాం. బాసినెట్ బేసికల్లీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో అలాట్ చేస్తారు. హెల్ప్ లైన్ వాళ్ళు 3 అవర్స్ ముందే వెళ్ళమని సజెస్ట్ చేశారు అండ్ యాజ్ సజెస్టెడ్ మేము 3 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము. బాసినెట్ అవైలబుల్ గా ఉంది కానీ ఇమీడియట్ నెక్ సీట్స్ ఆల్రెడీ అలాట్ అయిపోయాయి కాబట్టి బేబీని బాసినెట్ లో ఉంచి 4 to 5 సీట్స్ దూరం నుండి మానిటర్ చేయడం కష్టం. సో అందుకే బేబీని మా పైనే పడుకోబెట్టుకొని మేనేజ్ చేశాము. ఫ్లైట్ midnight 2 AM టేక్ ఆఫ్ అయింది అండ్ ఈ టైంలో మన్వి విల్ బీ ఇన్ డీప్ స్లీప్ మోడ్. ఆఫ్టర్ 5 అవర్స్ వి ల్యాండెడ్ ఇన్ జెడా షీస్ లాఫింగ్. వేర్ ఆర్ వి జెడా అండ్ 3 అవర్స్ బ్రేక్ తీసుకున్నాము బిఫోర్ క్యాచింగ్ ఫ్లైట్ టు మిలాన్. ఈ 3 అవర్స్ లో ఇంటర్నేషనల్ లాంజ్ లో ఫ్రెష్ అయ్యి లైట్ గా ఫుడ్ తిన్నాము అండ్ మన్వికి డ్రెస్ చేంజ్ చేసి ఫీడ్ చేసి అండ్ హాట్ వాటర్ లో బాటిల్స్ కూడా క్లీన్ చేసాము. బేబీ స్ట్రాలర్ క్యాబిన్ లగేజ్ గా యాక్సెప్ట్ చేయడం వల్ల లేఓవర్ లో ట్రాన్సిట్ ఈజీ అయింది అండ్ మన్వి కూడా స్ట్రాలర్ లోనే రెస్ట్ తీసుకుంది. నెక్స్ట్ వీ స్టార్టెడ్ టు మిలాన్. 5 అవర్స్ జర్నీలో ఒక 3 అవర్స్ పడుకుంది అండ్ 2 అవర్స్ రెస్ట్లెస్ అయిపోయింది. గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది అండ్ ఎంత ట్రై చేసినా ఆపలేదు. చాలా మంది న్యూ పేరెంట్స్ పబ్లిక్ స్పేసెస్ లో బేబీస్ ఏడుస్తుంటే ఎంబారెస్ గా ఫీల్ అవుతారు. మేము కూడా ఒక 5 మినిట్స్ అలానే ఫీల్ అయ్యాము కానీ మెల్లిగా ఒకటి రియలైజ్ అయ్యాము. బేబీస్ ఆర్ బేబీస్, ట్రయింగ్ ఈస్ ద వే దే ఎక్స్ప్రెస్. అండ్ యాజ్ ఎ న్యూ పేరెంట్స్ మనకి కొత్త ఎక్స్పీరియన్స్ కానీ వరల్డ్ కి కాదు. యాక్చువల్లీ ఎవ్రీ వన్ విల్ ట్రై టు అండర్స్టాండ్. మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని మెల్లిగా రియలైజ్ అయ్యాము. ఫ్లైట్ లాస్ట్లో ఆల్మోస్ట్ 30% సీట్స్ అన్ఆక్యుపైడ్గా ఉన్నాయి. సో మన్విని మేము అక్కడికి తీసుకెళ్ళి కోసేపు పడుకోబెట్టాము. నేను కూడా మన్వితో పడుకున్నాను టు అవాయిడ్ డిస్టర్బింగ్ హర్ న్యాప్. నా లైఫ్లో కూడా ఎప్పుడు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఇలా పడుకుంటానని. ఇట్స్ ఓకే, ఫర్ బేబీస్ వీల్ డూ ఎవ్రీథింగ్. Finally, after 6 hours, we reached to Malpensa International Airport, Milan. In journeylo, we realized we did 2 mistakes for Manvi. One is not layering her with proper clothing and giving her too cold formula milk. Meet you in Milan in my next vlog. That's it for today's vlog. Stay happy, stay healthy. Bye-bye.